యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా మీకు వీకేఆర్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. వీకేఆర్ బోధించే ఒక దుర్బోధ గురించి మీకు తెలియజేస్తాను. అదేంటంటే వీకేఆర్ గతంలో ఒక వీడియో చేశాడు. అందులో ఒక విషయం తెలియజేశాడు. ఏంటంటే పరలోకమందు ఒకే సింహాసనం ఉంది. ఆ ఒకే సింహాసనం మందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూర్చున్నారు. అంటే ఒకే సింహాసనం మీద ముగ్గురు కూర్చున్నారని ఇలా దుర్బోధన చేస్తున్నాడు. ఓకే, దుర్బోధన చేస్తున్నాడు. ఎందుకంటే కామన్ సెన్స్ లేకుండాగా, లేకపోతే బైబిల్ బేసిక్ నాలెడ్జ్ లేకుండాగా, ఏదైనా బోధిస్తున్నప్పుడు ఒక స్పష్టమైన రిఫరెన్స్ ఇవ్వకుండాగా ఏదేదో పిచ్చి పిచ్చి బోధన చేస్తున్నాడు. అందులో ఈ యొక్క అంశం. ఓకే, ఈ యొక్క అంశం. సో మనం ఆలోచిద్దాము, సింహాసనం మీద ముగ్గురున్నారా, లేకపోతే అత్యున్నతమైన సింహాసనం పైన ఒకరున్నారా? ఓకే, నేను వీకేఆర్ వీడియోని మొత్తం చూశాను. మొత్తం వీడియోలో ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు. ఏంటంటే సింహాసనం మీద ముగ్గురు కూర్చున్నారని క్లియర్గా ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే బైబిల్లో లేదు కనుక ఇవ్వలేదు. కానీ ఏదో ఒక విధంగా అక్కడ ముగ్గురిని కూర్చోబెట్టాలని, ముగ్గురు చూపించాలని ఎన్నో వాక్యాలను వక్రీకరిస్తూ తన సొంత ఆలోచన పెట్టేశాడు. కానీ బైబిల్లో ఒక్క రిఫరెన్స్ కూడా ఆయన చూపించలేదు. ఎందుకంటే అది తప్పుడు బోధ, ఒక అబద్ధ బోధ. ఒకవేళ వీకేఆర్ బోధించింది రైట్ అని మీలో ఎవరికైనా అనిపిస్తే, ఓకే, మీలో ఎవరికైనా అనిపిస్తే, ఎందుకంటే వీకేఆర్ రాడు. ఎందుకు రాడంటే వీకేఆర్ ఒక పెద్ద అబద్ధికుడు, పెద్ద పిరుకోడు. ఆల్రెడీ చాలా వీడియోలో నేను ప్రూఫ్ చేశాను, చాలా వీడియోలు సవాల్ చేశాను, డిబేట్కి రమ్మనని రాలేదు. ఎందుకంటే పెద్ద పిరుకోడు. తెలుసు డిబేట్ చేస్తే ఓడిపోతాడని తెలుసు. ఎందుకంటే ఆయన బోధించే బోధలో ఒక్క రిఫరెన్స్ కూడా బైబిల్లో ఉండదు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు సింహాసనం మీద ఒకే సింహాసనం కూర్చున్నారని బైబిల్లో ఎక్కడ కూడా ఆయన చూపించలేకపోయాడు. కానీ నేను మీకు చూపిస్తాను, అత్యున్నత సింహాసనం పైన తండ్రి అయిన దేవుడు ఒక్కడే కూర్చున్నాడని నేను మీకు చూపిస్తాను. ఎక్కడ బైబిల్లో రాయబడిందంటే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ విషయం బాగా ఆలోచించండి. ఏంటంటే మనకి బైబిల్ ప్రామాణికం, అదేవిధంగా బైబిల్లో ఉన్న బోధకులు మనకు ప్రామాణికం. ఓకే, నేను మీకు కాదు, అదేవిధంగా వీకేఆర్ కాదు, ఇంకా ఎలాంటి వారైనా మీకు ప్రామాణికం కాదు. అంటే ఏదైనా ఒక విషయం మీరు నమ్ముతున్నారంటే అది బైబిల్లో రాయబడి ఉండాలి. అది అపోస్తులు లేక ప్రవక్తలని ఎవరైనా చెప్పి ఉండాలి. ఒకవేళ వాళ్ళు చెబితే దాన్ని ఖచ్చితంగా నమ్మవలసిందే. కాకపోతే బైబిల్ లేకపోతే ఎవడు చెప్పినా, ఏదేదో కట్టుకథలు చెప్పినా అది అబద్ధం అని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఓకే, నిర్ణయం మీరు తీసుకోవాలి. సో వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ యోహాన్ గారు ఏం తెలియజేశారంటే, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక్క సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం మందు ఒక్కడు ఆసీనుడై ఉండెను. అంటే యోహాన్ గారు ముగ్గురం చెప్పడం లేదండి. ఈ వీకేఆర్ లాగా ఒక అబద్ధికుడుగా, ఒక పిరికివాడుగా, ఓకే, ఉన్న ఈ వ్యక్తిలాగా యోహాన్ గారు ఇక్కడ ముగ్గురు కూడా చెప్పలేదండి. ఒక సింహాసనం ఉంది, అదేవిధంగా ఆ సింహాసనం మందు ఒక్కడు ఆసీనుడై ఉండెను. ఈ వీడియోని చూస్తున్న మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, ఒక్కడంటే ఎంతమంది? ఒక్కడంటే ముగ్గురా వీళ్ళు అనుకున్నట్టుగా? ఎందుకంటే ఒక త్రిత్వ సిద్ధాంతం ఒక చెత్త సిద్ధాంతం, అది బైబిల్లో లేదు. వీళ్ళు కావాలని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఖచ్చితంగా ఏమని రాయబడిందంటే ఒక్కడు ఆసీనుడై ఉండెను. ఇదే విషయాన్ని మీరు ఇంగ్లీష్లో చదివితే ఇంగ్లీష్లో ఏముంటుందంటే అండ్ వన్ సాట్ ఆన్ ద థ్రోన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే బైబిల్ ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్గా బైబిల్లో రాయబడింది ఏంటంటే సింహాసనం మందు ఒక్కడు కూర్చున్నాడని బైబిల్ స్పష్టంగా రాయబడింది. కానీ ఇంత స్పష్టంగా రాయబడిన విషయాలను కూడా వీరు ఎందుకు ముగ్గురు చూపిస్తున్నారంటే వీరు ఒక అబద్ధ బోధను మత్తు తాగారండి. మీరు సహజంగా ఆలోచిస్తే మత్తు తాగిన వానికి, ఓకే, సారాయి కానీ, బియర్ కానీ, ఇలా మత్తు పదాలు తాగిన వానికి ఆయన ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆయనకి ఒక వ్యక్తిలో ఇద్దరు ముగ్గురు కనిపిస్తుంటారు. ఎందుకు? మత్తు తాగాడు. ఓకే, ఒక చెత్త మందు తాగాడు. అందుకే ఆయనకి ఒక వ్యక్తిలో ఇద్దరు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ వీకేఆర్ కూడా ఒక మత్తు తాగాడు, ఒక అబద్ధ బోధాన్ని మత్తు తాగాడు కనుక ఈయనకి బైబిల్లో ఒక్కడని రాయబడిన ఒకడని చూపిస్తున్న ఆయనకి ముగ్గురు కనిపిస్తుంటారు. ఎందుకంటే మత్తులో ఉన్నాడు కనుక. సో మీకు స్పష్టంగా ఒక రిఫరెన్స్ ఇచ్చారు. ఏంటంటే అక్కడ ఒకడు ఉన్నాడు, ఆ ఒక సింహాసనం మందు ఒకడే కూర్చున్నాడని తెలుగులో, ఇంగ్లీష్లో మీకు ఖచ్చితమైన రిఫరెన్స్ మీకు ఇచ్చాను. కనుక మీరు అబద్ధ బదులు జాగ్రత్త పడండి, ఇలాంటి తప్పుడు బోధన నమ్మకండి. ఎందుకంటే వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారే తప్ప
వీరి దగ్గర వాస్తవం అస్సలు లేదు. అస్సలు లేదండి వీళ్ళ దగ్గర. ఏదో గొప్ప గొప్ప మాట్లాడుతుంటారు. కానీ సబ్జెక్ట్ మాత్రం జీరో. సబ్జెక్ట్ మాత్రం జీరో. ఎందుకంటే బైబిల్‌లో త్రిత్వ సిద్ధాంతం అనేది బైబిల్‌లో లేదండి. యూదులు నమ్మరు, ప్రారంభ క్రైస్తవులు కూడా నమ్మరు. కానీ ఈ మధ్యలో వచ్చింది. ఓకే. 4వ శతాబ్దం తర్వాత ఈ తర్వాత వచ్చింది. దాన్ని పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చెత్తనెత్తుకొచ్చి బైబిల్‌ని జోడించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు జాగ్రత్త పడండి. ఏందంటే బైబిల్‌లో ఉన్నదాన్ని నమ్మండి. నా మాటను నమ్మకండి, వీకేఆర్ బోధన నమ్మకండి. బైబిల్‌లో భక్తులు ఏం చెప్పారు అదే నమ్మండి. సో బైబిల్‌లో ఏం చెప్పారంటే ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం ముందు ఒక్కడు కూర్చున్నాడు. ఒక్కడు. అక్కడ యోహాన్ గారు ముగ్గురని చెప్పలేదు. గనుక బైబిల్స్ ఏం బోధిస్తుందో దాన్ని మనం నమ్మాలి గనుక ఇలాంటి అబద్ధాలతో జాగ్రత్త పడండి. సో ఈ వీడియో ద్వారా మీకు ఇదేం తెలియజేస్తున్నానంటే ఎవరికైనా వీకేఆర్ బోధించే బోధ రైట్ అనిపిస్తే నాతో డిబేట్‌కి రండి, నాతో చర్చకి రండి. ఎందుకంటే వీకేఆర్ డిబేట్‌కి రాడు. ఎందుకంటే పెద్ద పిరికోడు. ఓకే. పెద్ద పిరికోడు గనుక నాతో డిబేట్‌కి రాడు, నాతో చర్చకి రాడు. ఎందుకంటే తెలుసు ఓడిపోతానని తెలుసు అందుకే రాడు. ఒకవేళ మీలో ఎవరికైనా సబ్జెక్ట్ ఉంటే, సత్తా ఉంటే నాతో ఈ అంశం పైన సింహాసనం మీద ఒక్కరున్నారా? ముగ్గురున్నారా? నేను ఒక్కరున్నారని బైబిల్‌లో అనేకమైన వచనాలు చూపిస్తాను. ఓకే. మీరు ముగ్గురు అంటారా? రండి డిబేట్‌కి తెలుసుకుందాం. ఓకే. డిబేట్‌కి రండి తెలుసుకుందాం. ఓకే. సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. వాటిని కూడా మీ ముందుకు తెస్తాను గనుక ఖచ్చితంగా వీడియో చూస్తుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే విధంగా వీడియోని షేర్ కూడా చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ వందనాలు.